హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాలలో మారినటువంటి వాతావరణ పరిస్థితులు, భారీగా పలు జిల్లాల్లో కురనున్నటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. ఈ రోజు ఏ జిల్లాలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి, వాతావరణ పరిస్థితులను తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసేయండి. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతుంది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరిగినప్పటికీ రానున్నటువంటి 2 రోజుల పాటు భారీగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మధ్య తెలంగాణ, అదేవిధంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లో ఈ రోజు రాత్రికి వర్షాలు కురవగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం ప్రాంతాల్లో రేపటి నుంచి వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం చురుకుగా కదులుతుంది. దీని ప్రభావంతో మనకి మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదు కాగా, ఇక ఆ తర్వాత ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదు కానున్నాయి. విశాఖ, విజయనగరం, అరకు, పాడేరు, లంబసింగి, సీతమ్మధార, టెక్కలి ప్రాంతాల్లో మాత్రం ఇవాళ నుంచి 29వ తారీఖు వరకు భారీ వర్షాలు కురుస్తాయి. అల్పపీడన ద్రోణి అత్యధికంగా ఈ జిల్లాల మీద ప్రభావం చూపడంతో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కానుంది. రాయలసీమ వ్యాప్తంగా పొడి వాతావరణం, తిరుపతి, చిత్తూరులో చిరుజల్లులు.